ఐపీఎల్ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈసారి ఎస్ఆర్హెచ్ ప్లేయర్ అయిన నితీష్ కుమార్ రెడ్డి గురించి ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడిన ఈ ప్లేయర్ ఇంటికి వచ్చేశాడు. దీంతో ఇప్పుడు నితీష్ గురించి ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే వచ్చే ఏడాది అతను ఎస్ఆర్హెచ్ ను వదిలేసి వేరే జట్టుకు వెళ్లబోతున్నారని ఆ వార్త సారాంశం. అంతేకాదు బ్యాటింగ్ ఆర్డర్లో తనను కింద పంపిస్తున్నారని, అందుకే అతడు సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడని సమాచారం. ముఖ్యంగా నితీష్ 4వ స్థానంలో బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నాడని, కానీ యాజమాన్యం మాత్రం ఒప్పుకోవట్లేదని, అందువల్లే నితీష్ ఎస్ఆర్హెచ్ జట్టుపై అసహనంతో ఉన్నాడట. ఈ కారణం వల్లే వచ్చే ఏడాది వేరే జట్టులో ఆడాలని నిర్ణయించుకున్నాడని ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అయితే దీనిపై తాజాగా నితీష్ స్పందించాడు. ఇక తన ట్విట్టర్ అకౌంట్లో ఈ న్యూస్ పై స్పందిస్తూ, నేను అనవసరపు విషయాలకు దూరంగా ఉంటాను, కానీ కొన్ని విషయాలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక ఎస్ఆర్హెచ్ తో నా సంబంధం ఒక నమ్మకం, అలాగే అక్కడ ఆడటం నాకు గౌరవం. అంతేకాదు నేను ఎల్లప్పుడూ ఈ జట్టుకు అండగా నిలుస్తాను అని రాసుకొచ్చాడు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ తో నితీష్ కుమార్ రెడ్డి ఎస్ఆర్హెచ్ లోనే ఉంటాడనే విషయం క్లారిటీ వచ్చేసింది. కాగా ఐపీఎల్ 2025లో నితీష్ రెడ్డి ఆశించిన స్థాయిలో రాణించలేదు. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ ఇబ్బంది పడ్డాడు.